బ్రేకింగ్ న్యూస్ మనకు తెలంగాణ నుంచి వస్తోంది. పొలిటికల్ టర్న్ తీసుకుంది కరీంనగర్ దోపిడీ కేసు. జ్యువెలరీ షాప్ కాల్పుల్లో గాయపడ్డ వారికి బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది అన్నారు సంజయ్. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు కౌశిక్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యత వహించాలన్నారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ సిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టుగా దొంగలు వ్యవహరించారు అంటున్నారు గంగుల. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి గంగుల, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ నివాసానికి కమిషనరేట్ కు కూతవేటు దూరంలో ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి బాధ్యత సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ సిపిలదే అని ఆరోపించారు ఆయన. ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? తను మానిటర్ చేసే బాధ్యత తనకు లేదా? ఇలా మొత్తం హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? భారతదేశానికి ఆయన హోమ్ మినిస్టర్. ఆయన సొంత పార్లమెంట్ లో ఆయన ఇంటికి కూతవేట దూరంలో ఇలా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాధ్యత లేదా? బరాబర్ ఆయన బాధ్యత ఉంటుంది. 100% మానిటరింగ్ చేయాలి. ఆయన రాజీనామా చేయాలి, సిపిని సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాను. గంగుల కమలాకర్ గారు, నేను 100 సారి సిపికి ఫోన్ చేసి పోలీస్ దగ్గర ఏం నడుస్తుంది, సీసీ కెమెరా కింద మా రెవ్యూ మీటింగ్ పెట్టు అంటే అసలు స్పందించడే. ఒక్కసారి కూడా సిపి గారు స్పందించరే. మరి ఎందుకు స్పందించలే అని ఇప్పుడు సిపి గారు చెప్పాలి జవాబు. ఇలా బరాబర్ బండి సంజయ్ గారు, సిపి గారు దీని బాధ్యత వహించాల్సిందే. ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యతగా గంగుల కమలాకర్ గారు, మేము అసెంబ్లీ సాక్షిగా వాయిస్ వినిపించినాము. ఈడ శాంతి భద్రతల వైఫల్యం ఉంది అని నెల రోజులు కూడా అయితలేదు. నేను వినిపించి నెల రోజుల్లోనే మళ్ళీ ఇన్సిడెంట్ అయిందంటే బరాబర్ వాళ్ళిద్దరు బాధ్యత వహించాల్సిందే. కమిషనరేట్ కూతవేట దూరంలో ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇలా కోట్లాది రూపాయల దొంగతనం అయితే ఇలా 4 ప్రాణాలు ఇలా ఫలంగా పెట్టి ఇలా దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చిన్న పాపను ఎత్తుకపోతే 3 గంటల లోపల పట్టుకున్నాం సిస్టమ్ అడుగుతుంది మా ప్రభుత్వం. ఒక పుట్టిన పాపను ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు చేసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేసిన ప్రభుత్వం మాది. దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు పిలిచి బైక్ల మీద పోతుంటే, నగలు పెట్టుకుని పోతుంటే ఇంతవరకు కూడా చేసాలి. ఇంకోటి చెప్పనా, అలా ధైర్యం ఎవరి అసమర్థంగా భావిస్తున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి సీసీ కెమెరా కోర్టు కొట్టుకోవడం పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? బానిళ్ళు వీనులు కూడా కాదు, ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా, ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ జరిగింది అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిటీకి చివర్లో ఉండడంతో ఈ షాప్ ను టార్గెట్ చేసి ఉండొచ్చని చెప్పారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. కాబట్టి అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపులో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. క్రూజ్ టీమ్ వచ్చి కూడా మొత్తం అన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. వాళ్ళు భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతారో తెలిసింది వాళ్ళకి. కానీ ఒకరికి భుజం మీద ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూలో తగ్గేదేలే అంటున్నారు కరీంనగర్ సిపి. సీసీ ఆధారంగా దొంగల వేట మొదలు పెట్టామని, అతి త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్.